ఇదంత ఈజీగా సాధ్యమయ్యేదేనా? సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాను అని అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా మొన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూర్చున్నారు, మీ ఎంపీలు కూడా కూర్చున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒకనొక సందర్భంలో. ఇది సాధ్యమయ్యేదైనా తెలంగాణలో? సో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ డెసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటుంది బీసీల పక్షాన 42% రిజర్వేషన్ ఇచ్చి మేము బీసీల పక్షాన నిల్చున్నాం. సో మిగతా పార్టీలకు ఒక సవాల్ విసిరితే ఇవాళ బీజేపీ ఇంకా అతిపెద్ద నింద ఒకటి మోస్తోంది, బీసీలను బీజేపీ దూరం చేసుకుందని చెప్పేసి. సో ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ని? బీజేపీ బీసీలను మోసం చేస్తుందంటే నవ్వుతారు ఎవరైనా. బీజేపీ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నది. సరే, దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో బీసీల యొక్క ఆకాంక్షల్ని పెట్టినారు. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని ఇప్పుడు కాకుండా అదేదో 6 నెలల ముందే ఈ యొక్క చట్టం ఎప్పుడు మార్చిలో అనుకుంటా బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన 2 బిల్లులు పెట్టిరు మన అసెంబ్లీలో. మార్చి 18కి పెట్టినప్పుడు అదే మార్చి 18 రోజు ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ లేకపోతే అదే బిల్లుని చట్టంలో మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయించుకుంటే సరిపోయేది కదా. మరి 3 నెలలు 4 నెలలు, ఇప్పుడు మార్చి 18కి పెడితే మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పుడు దాదాపు 4 నెలలు అయిపోతుంది. 4 నెలలు మరి ఏం గుడ్డి గుర్రం పళ్ళుతో మీద వీళ్ళంతా అప్పుడు తెలియదు ఆర్డినెన్స్ చేసుకోవచ్చు 2018 ఈ చట్టాన్ని మనం సవరణ చేసుకోవచ్చు అని అప్పుడు తెలియదు వీళ్ళకి, అప్పుడు జ్ఞానం లేదా? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ప్రజలకు అర్థం కావట్లేదా? ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదా? వీళ్ళు ఆడుతున్న నాటకాలని బీజేపీ పైన దోషి బీజేపీని ఏదో దోషిగా చూపించాలా లేదా ఇతర పార్టీలను దోషిగా చూపించాలనే నాటకాలు ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకు అర్థం కావా? బీసీలకు అర్థం కావా? ముఖ్యంగా ఎందుకు ఇన్ని నాటకాలు ఆడతారు? మీరు చేయాల్సిన రిజర్వేషన్ అప్పుడే చేసింటే లేదా జనవరిలోనో అప్పుడు జరిగినప్పుడు సెషన్స్ జరిగినప్పుడు అప్పుడు చేసింటే సరిపోయేది. మీరు అప్పటికి లేట్ చేసి మార్చిలో తీసుకొచ్చి ఆ మార్చిలోనే ఆర్డినెన్స్ తీసుకురావడమో లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి చట్టాన్ని సవరణ చేయడమో చేసింటే సరిపోయేదానికి. ఇప్పటిదాకా ఏదో కేసులు గీసులు అంటే ఇప్పటికేదో తేలిపోయేది. కేసులు గీసులు అంటే ఈ 3 నెలలు 4 నెలల్లో ఏదో ఒకటి గడిచిపోయేది కదా, తెలిసిపోయేది కదా ఏం జరిగేది అనేది. అవన్నీ చేయకుండా కేవలం అంటే బీజేపీ ఏమైనా హామీ ఇచ్చిందా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి? ఇక్కడ మీరిచ్చిన హామీని మీరు తుంగలో తొక్కి మీరిచ్చిన హామీని మీరు అమలు చేయడానికి మీనమేషాలు లెక్కించి మీరిచ్చిన హామీని కావాలని కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ బీజేపీ పైన మీరు నింద ఒప్పాలని చూస్తారా? అంత అజ్ఞానులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ఈ బీసీ కులాల వాళ్ళు? మీరు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 1 సెకండ్ పాయింట్ ఏంటంటే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామన్నది కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చేసినటువంటి అంశం. తమిళనాడుని తెలంగాణను చూసుకుంటే తమిళనాడులో లెక్కల ప్రకారం వాళ్ళు పోయారు, ఒక ఫైట్ చేశారు. ఆర్టీస్ లెక్క ఎంత ఉంది మా దగ్గర, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంత ఉంది అన్నది వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. తెలంగాణ విషయానికి వస్తే ఆ లెక్కలేవి ప్రభుత్వం ఇప్పటివరకు బయటికి చెప్పింది లేదు. అండ్ దీన్ని బేస్ చేసుకొని తమిళనాడు తరహా వెసులుబాటు కల్పించాలంటే పొద్దున సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఏ పద్ధతిలో ఏ పంథాలో వెళ్తారు, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? నేను అదే అంటున్నా కదా, వీళ్ళు ఏదైతే కులగణన సర్వే చేసినారో కులగణన పేరుతో చేసిన సర్వేని హైకోర్టు మొట్టికాయలేమని ఆపించింది. ఎందుకంటే కులగణన చేయడానికి కులం పేరుతో గణన చేయడానికి వీలు లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. మీరు అప్పుడేం చేస్తారు, దాన్ని సామాజిక ఆర్థిక పరిస్థితులను మేము లెక్క వేయడానికి సర్వే చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి కోర్టులో మీరు ఒకటి ఇస్తే అప్పుడు కోర్టు ఒప్పుకున్నది. దానికి బీసీ కమిషన్ కాదు ఒక డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పేసి కోర్టు కండిషన్ పెట్టి మరి చేయించుకున్నది. మరి మీరు చేసినటువంటి సరే పోని దాని తర్వాత మీరు చేసినటువంటి సర్వే ఏమైనా సకంగా ఉన్నదా అంటే ఆ సర్వే సంగతి మనకు తెలిసింది. కేవలము 42% బీసీలు ఉన్నారని చెప్పేసి రాష్ట్రంలో ఆ సర్వే మీకు తెలిసినప్పుడే అనేక ఆరోపణలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చినాయి. 42% ఎట్లుంటారు కదా, 50% పైన ఉంటారు కదా అని చెప్పి అంటే అప్పుడు 4 ఖర్చుకొని అందులో ముస్లింలను యాడ్ చేసి 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. అది ఎందుకు ఇన్ని వేషాలు అంటే ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడేటి. బిఫోర్ దట్ ఒకసారి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను శ్రీకాంత్ గారు, మీరు అనుమతిస్తే. నేనేమంటున్నా, రాజ్యాంగ సవరణ చేసి 110వ రాజ్యాంగ సవరణ చేసి బీసీ కులగణన చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా బీహార్ లో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అవి నడుస్తా ఉన్నాయి బీహార్ లో. మీరు అటువంటిది మీరు చేసుకోమని చెప్తే
బీసీలకు ఏం చేసింది బీజేపీ అని చెప్పేసి అడుగుతారు. బీసీలకు మరి ఈ చట్టం చేయకపోతే మీరు కులగణన చేసే వల్ల మీరు ఇది సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి